వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. మేనిఫెస్టోపై వైసీపీ కసరత్తు చేస్తోంది. మహిళలు, రైతులకు మరిన్ని వరాలు ప్రకటించే యోచనలో ఉంది. ఇప్పటికే సూపర్ 6 అంటూ 6 హామీలను ప్రకటించింది టీడీపీ. మరోవైపు షణ్ముఖ వ్యూహం అంటూ జనసేన హామీలను ప్రకటించింది. వైసీపీ, టీడీపీ అలాగే జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శ్రీనివాసరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, శ్రీనివాసరెడ్డి గారు, ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి 2 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. గత ఎన్నికలలో దాదాపు 99% హామీలను నెరవేర్చామని చెప్పారు. కొత్తగా మేనిఫెస్టో ఉండబోతుందా, లేదంటే ఆల్రెడీ ఉన్న మేనిఫెస్టోలో ఒక 4-5 పథకాలు ఏమైనా యాడ్ కాబోతున్నాయా? నిన్న మీ పార్టీ నేతలు కసరత్తు కూడా చేశారు. ఏ రంగాలకు సంబంధించి అలాగే ఏ వర్గాలకు సంబంధించి ఈసారి మేనిఫెస్టోలో ప్రకటన ఉండే అవకాశం ఉంది? నమస్కారం సతీష్ గారు. ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు, నా తోటి ప్యానలిస్ట్ మరి శ్రీనివాస్ చౌదరి గారికి, ఇంకా రాబోయే వారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మొట్టమొదటిసారిగా మీతో నేను డిబేట్ లో పాల్గొన్న పార్టీ యాక్టివిటీస్ లో ఎక్కువగా బిజీగా ఉంటాను. ఎక్కువ డిబేట్స్ కి టైం ఇవ్వలేకపోతున్నాను. తెలుసు సార్. మీరు అడిగారని తెలిసిన తర్వాత నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను సార్. చాలా సంతోషంగా ఉంది మీతో మొదటిసారి డిబేట్ గా పాల్గొంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్, మోసఫెస్టో అంటే తెలుగుదేశం పార్టీ. మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో చెప్పిన మాటల్లా కూడా నెరవేర్చగలిగినటువంటి వ్యక్తి ఎవరు అనేది ప్రజలు చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కదిలితే 2 అంశాలను చెప్తారండి. మద్యపాన నిషేధం అంటారు, సిపిఎస్ రద్దు చేయలేకపోయారు అంటారు. సరే, ఆ మద్యపాన నిషేధాన్ని మేము చేస్తామని చెప్తారా? చెప్పరు. సిపిఎస్ ని మేము ఇస్తామని చెప్తారా? చెప్పరు. సిపిఎస్ ని మేము రద్దు చేస్తామని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పలేకపోయింది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం ప్రజల్ని అటు కన్విన్స్ చేసింది, ఇటు ఉద్యోగస్తుల్ని కన్విన్స్ చేసింది. కానీ వీళ్ళు మాత్రం దాన్ని వదలరు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీలలో మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోని అన్ని అధికారిక కార్యాలయాల్లో ఉంచి, సెక్రటేరియట్ తో సహా అధికారిక కార్యాలయాల్లో ఉంచి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చినటువంటి పరిస్థితి మాదండి. రేపు రాబోయే కాలంలో మనం గతంలో చూసాం, తండ్రి వారసత్వమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఒకసారి అధికారాన్ని నెరవేర్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి 2009 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేసేటటువంటి వాటికన్నా కూడా పాత వాటిని ఇంకా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడానికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆల్ ఫ్రీ బాబు లాగా విపరీతమైనటువంటి హామీలు మేము ఇవ్వము అనేటటువంటి విధానానికే బహుశా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉంటారు. ఏదైనా 1 రైతులకు సంబంధించి మాత్రం ఎంత చేసినా తక్కువే. రైతులకి ఇంకా చేయాల్సింది ఉంది. రైతులకి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఉన్నదండి. ఖచ్చితంగా రైతులకి, అదేవిధంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఏమైనా పథకాలు రావచ్చు అనేటటువంటి ఆలోచన మాకు ఉంది. ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా రైతులకు ఉందండి. రైతులకు ఎంత చేసినా తక్కువేనండి. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది అనేది మా పార్టీ పెద్దల అభిప్రాయం. ఖచ్చితంగా రైతులకి ఏదో మంచి మేలు జరిగేటటువంటి విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అనేది మాత్రం నేను చెప్పగలను. ఓకే, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సతీష్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తుంది. నవరత్నాలతో పాటు కొన్ని పథకాలు, అంటే డ్వాక్రా రుణమాఫీ, అలాగే రైతు రుణమాఫీ, అలాగే ఈ పింఛన్ పెంపుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు ఉండబోతున్నాయి అంటున్నారు. ఓకే, అదొక రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు కొన్ని యాడ్ చేస్తారు. అలాగే మీరు ఆల్రెడీ సూపర్ 6 అంటూ కొన్ని హామీలు ప్రకటించారు. మీతో పొత్తులో ఉన్న జనసేన షణ్ముఖ వ్యూహం అంటూ మరో 6 హామీలు ప్రకటించింది. అయితే మీ ఇద్దరు పొత్తు కుదరడంతో త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు చెప్పిన సూపర్ 6 ఉండబోతున్నాయా, కొత్తగా ఏమైనా యాడ్ కాబోతున్నాయా? సతీష్ గారు, మొదట మీకు 10 టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత మదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. నమస్తే. రాష్ట్రంలో ఎన్నికల వేడి, ఆ పార్టీల యొక్క పొత్తులు అలాగే వ్యూహాలు
వేడి రాసుకున్న విషయం మీ అందరికి తెలిసిన విషయం. అయితే ఎప్పుడైతే తాడేపల్లిగూడెంలో మా బహిరంగ సభ ఎన్నికల శంకరావం మొదలైందో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల్లో దడ మొదలైంది. మేనిఫెస్టో అని అంటున్నారు, దగా డిఎస్సి లాగా ఇది మెగా దగా మేనిఫెస్టో ఏమో. ఎందుకంటే ఆ సిపిఎస్ మద్య నిషేధం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారిచ్చిన హామీలు, ఎన్నికల హామీలు, పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఏ హామీ అయినా రిలీజ్ అయిందా? జాబ్ కార్డు వచ్చిందా? అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నన్ను 25 ఎంపీలు నాకు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తానని తెచ్చాడా? వైజాగ్ జోన్ వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపుకున్నావా? ఇవన్నీ మీరు చెప్పిన హామీలే కదా. అదేవిధంగా ముస్లిం బ్యాంక్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు 45 ఏళ్లకి పూర్తి స్థాయిలో పింఛన్లు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవన్నీ ఊరికే చెప్పడానికి మాత్రం బాగుంటాయి. ఈ సిపిఎస్ మద్య నిషేధం పక్కన పెట్టండి, ఇవి మేము రద్దు చేస్తామని సవాల్ ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారు. బానే ఉంది సార్. తాగుబోతులు 25 ఏళ్ళు తాకట్టు పెట్టి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నేను నిషేధం చేయనని చెప్పి, ఒక్క షాప్ కూడా తీసేయని చెప్పి కండిషన్లు పెట్టి మీరు సంతకాలు తీసుకొచ్చిన లోన్ తీసుకునే డబ్బులకి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తే నాకు అర్థం కావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, జనసేన తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి బాయ్ బాయ్, టాటా, గుడ్ బై అని చెప్తుంటే, మళ్ళా మీరు మేకపోతే గాంభీర్యం లాగా ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలంతా బయట వెళ్ళిపోయి వేరే పార్టీలు జాయిన్ అయిపోతుంటే కూడా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇష్టపడక, ఒకప్పుడు కొడాలి నాయన ఒక మాట అన్నాడండి వైఎస్ఆర్ ప్లేనరీలో, ఈ నానిగాడు ఎవడండి? జగన్మోహన్ రెడ్డి గారు కట్అవుట్ అండి, బొమ్మ అండి, ఆయనండే నాయకుడు, ఆయన నన్ను గెలిపించాడని. మరి ఇప్పుడు ఆ బొమ్మ, కట్అవుట్, ఆ వేదము, ఆ మాట ఏమైంది సార్? నాకు అర్థం కాలేదు. అంటే పట్టు పార్టీ మీద కోల్పోయారా సార్? ఇటువంటి సిచ్యువేషన్ లో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు, కార్మికులు, ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంటే శ్రీనివాస్ గారు, మేము 2 పేజీల మేనిఫెస్టో మాత్రమే ఇచ్చాము, 129 హామీలతో చెప్పాము, 99% హామీలు నెరవేర్చాము. అయితే సిపిఎస్ రద్దు అంశాన్ని పదే పదే టీడీపీ ప్రస్తావిస్తుంది, మద్యపాన నిషేధాన్ని ప్రస్తావిస్తుంది. అంటే సిపిఎస్ రద్దు చేస్తామన్నాము, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో దానికి సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానికి ఉద్యోగులు సాటిస్ఫై అయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని రద్దు చేస్తుందని శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. ఒకవేళ మీరు రేపు పొద్దున మీరు విడుదల చేసే మేనిఫెస్టోలో మీరు అధికారంలోకి వచ్చినట్టే సిపిఎస్ రద్దు చేస్తామని ఏమైనా యాడ్ చేస్తారా? చేయగలరా? లేదండి, మాకు టెక్నికల్ గా దానికి సమస్య తెలుసు. ఉద్యోగులు ఏమేమి ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ఈ సిపిఎస్, ఓపీఎస్, జిపిఎస్ డ్రామాలన్నీ చూసేసాం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ విధంగా ఉద్యోగస్తులు. అలాంటప్పుడు సిపిఎస్ రద్దు చేయలేదని వైసీపీని అడిగే అర్హత మీకు ఉంటుందా? టెక్నికల్ అంశాలు ఉన్నాయని వాళ్ళు అదే కారణం చెప్పారు. ఒక నిమిషం అండి, నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పారు. అదే సార్, వాళ్ళు చెప్పింది మేము చెప్తాం, మాకే అవసరం? మా తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఫ్యాన్ పార్టీ, మేము వాళ్ళ మేము కాపీ కొడతాం. మా రూల్స్ మాకు ఉంటాయి. ఇప్పుడు సూపర్ 6 హామీలు మేము ఇచ్చాం, అలాగే షణ్ముఖ ఏమంతో వాళ్ళు కారు ఇచ్చారు, 2 కలిపి ఎలక్షన్ కోడ్ లోపల మేము మేనిఫెస్టో చేయాలి. శ్రీనివాస్ గారు, నేను అడిగింది ఏంటంటే, సిపిఎస్ రద్దుకు సంబంధించి మాట ఇచ్చారు, మాట తప్పారని ప్రతిపక్షాలు, అంటే మీరు తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్ పార్టీస్ అందరూ లేవనెత్తుతున్నారు. లేవనెత్తడంలో తప్పు కాదు, నేను తప్పుపట్టడం లేదు. ఎందుకంటే నెరవేర్చిన హామీలను ప్రతిపక్షాలు లేవనెత్తచ్చు. అయితే ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారంటే, సరే సిపిఎస్ రద్దుకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, మేము తీసుకొచ్చిన జిపిఎస్ విధానంతో ఉద్యోగులు సాటిస్ఫై అయ్యారు, అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సిపిఎస్ రద్దు చేయలేదని పదే పదే లేవనెత్తుతోంది. మరి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని పెట్టగలరా? ఇది ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అడిగింది. ఓకే, సంతోషం. వాళ్ళు అడిగితే తప్పే ఉంది. వాళ్ళు చెప్తే పెట్టాలని రూల్ ఏం లేదు కదా, అది మా ఇష్టం పెట్టకూడదా పెట్టాలనేది. ఎందుకంటే మీ సిపిఎస్ గురించి మేమేనట్లా, మేమే చెప్పట్లా, మేము దాని గురించి మాట్లాడట్లా. మాకు ఆ విషయం మాకు అనవసరం కదా. ఈరోజు ఉద్యోగస్తుల భద్రత, వాళ్ళ యొక్క ఉద్యోగం సంబంధించిన డిఏలు సంబంధించిన వాటి విషయాలు డిస్కస్ చేస్తాం. కానీ అడివి కానీ హామీలు ఇచ్చే కదా ఈరోజు రాష్ట్ర ప్రజలు సమూహికంగా మోసం చేసి 150 సీట్లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దొంగ హామీలు ఇస్తే నమ్మట్లే జనాలు. ఆ రోజు 2 పేపర్లు, ఖురాను, భగవద్గీత, అదేవిధంగా బైబిల్ అని చెప్పిన మాట ఈ రోజు పూర్తి స్థాయిలో దొంగలు దొక్కేశారు కదా. శ్రీనివాసరెడ్డి గారు, గతంలో మోసపోయినట్టుగా మీ మేనిఫెస్టోలకి, మీ హామీలకి, మీ మాటలకి ఈసారి ఏపీ ప్రజలు మోసపోరు, ఇది శ్రీనివాస్ చౌదరి గారు చెప్తుంది. చౌదరి గారు ఎన్నైనా చెప్పొచ్చండి, మేము ఎక్కడ కూడా ప్రజల్ని మోసం చేయలేదు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా, అంతకన్నా ఎక్కువగా మేము ఇచ్చాము. ఉదాహరణకి మీకు 1,34,000 ఉద్యోగాలు ఒకేసారి ఇస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పలా. దశల వారీగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆ 1,34,000 ఉద్యోగాలని
సంవత్సరానికి ఒక 20,000 గారు ఇచ్చుంటే వీళ్ళకి కరెక్ట్ గా మేనిఫెస్టోని అమలు చేసినట్ల. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా అమలు చేశాం ఒకటి. రెండవది మద్యపాన నిషేధం విషయం పదే పదే మాట్లాడుతున్నారు చౌదరి గారు. 33% షాపులని రద్దు చేసిన మాట నిజమా కాదా? బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేసిన మాట నిజమా కాదా? మేము మా హయాంలో మద్యం వాడకం తగ్గింది. అంతకుముందు తెలుగుదేశం హయాంలో రోడ్ల పక్కన తాగి పొర్లాడి పడిపోయేటటువంటి సన్నివేశాలు చాలా ఉండేవి. ఇప్పుడు ఎక్కడైనా ఒక్కడ చూపిస్తారా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏదైనా సరే కంట్రోల్ అనేది మనం చేయగలిగాం, చేశాము, చేసి చూపిస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ ప్రస్తావన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్ ఇప్పటికీ అంతకన్నా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కట్అవుట్. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రజలు ఓట్లయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి గురైన వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆగ్రహానికి గురైన వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దమ్మేంటో పాత రాజకీయాల్లో మనం చూసాం. సతీష్ గారు రాజకీయాల్లో వాళ్ళ దమ్ము చూయించుకోవాలనుకుంటే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి పార్టీలో తన శక్తియుక్తుల్ని రుజువు చేసుకొని మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు. అట్లా కాదు ఇక్కడ. వీళ్ళు మేము పనికిరారు, ప్రజలు వీళ్ళని ఆదరించట్లేదు, ప్రజలకి అనుకూలంగా వీళ్ళు లేరని చెప్పేసి మేము పంపించినటువంటి స్క్రాప్ ని వీళ్ళు ఆ స్క్రాప్ ను కూడా వీళ్ళు ఆహ్వానించుకోలేకపోతున్నారు. అంటే స్క్రాప్ కూడా నమ్మకం, విశ్వాసం కల్పించలేకపోతున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగుదేశం పార్టీ కొందరు ఎంపీలు వీడారు కదా, పార్టీలో వీడినటువంటి ఎంపీలు ముఖ్యంగా ఇద్దరు ప్రస్తావన నేను చేస్తాను సార్. మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు పదే పదే చెప్పిన మాట అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవమా ఆవకాయ? ఆత్మగౌరవం అనేది నిజంగా ఆత్మగౌరవం అనేది అవసరం ఉంటే నువ్వేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి ఎందుకు గురయ్యావో, నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకోవాలి. దాన్ని తీసుకొని దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అట్లా కాకుండా నేను ఆయన ఆగ్రహాన్ని నాకు గౌరవం లేదు, నేను కళ్ళ నీళ్లు పెట్టుకొని ఈ నాటకాలు, ఈ డ్రామాలు నమ్మేవాళ్ళు పరిస్థితులు ఎవరు లేరు. రెండో ఆయన శ్రీకృష్ణదేవరాయలకి ఏం చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో ఆయనే చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి కంటెస్ట్ చేయమని చెప్పేసి అడిగాము. ఆయనే చెప్పాడు గుంటూరులో ఒకవేళ ఏదన్నా ఇబ్బంది జరిగినా సరే నేను రాజ్యసభకు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అంటే పార్టీల్లో ఒక పార్టీ నాయకుడే, పార్టీ అగ్రనాయకుడే, పార్టీ అధ్యక్షుడే రిస్క్ తీసుకోవాలా? ఎవరు రిస్క్ తీసుకోరా? గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది వరుసగా 2 సార్లు గత చరిత్రలో 2014లో 2019లో ఓడిపోయి ఉన్నాం కాబట్టి 2024 ఎన్నికల్లో గెలవాలనేది మా పట్టుదల. గెలవాలనేటువంటి క్రమంలో అతను ముందుగా కోరుకున్న సీట్ అది ఒకప్పుడు, ఏది 2019 ఎన్నికలప్పుడు. సరే అతన్ని కన్విన్స్ చేసి నర్సరావుపేట పంపించాము. అప్పుడు ఈ రోజున 2019 నువ్వు వచ్చి గుంటూరులో ఛాలెంజ్ చేయవయ్యా, నీకు నీ వెనకాల పార్టీ ఉందని చెప్తే ఆయన వెళ్ళాడు. ఆయన నాకు కాదు నాకు నర్సరావుపేటే కావాలి అని చెప్పేసి ఆయన చిన్నపిల్లలాగా నర్సరావుపేటకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే కొణిజేటి రోసయ్య గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి మహనీయులు, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులకి ప్రాతినిధ్యం వచ్చినటువంటి వాళ్ళెవరు కూడా 20-25,000 నుంచి మెజార్టీతో గెలవలేదండి. అటువంటి చోట నీకు 1,58,000 ఓట్ల మెజార్టీతో నువ్వు గెలిచావంటే నువ్వు పార్టీ విశ్వాసం చూసుకోకుండా నువ్వు ఏదో ఒక నాకు అందినటువంటి సమాచారం అయితే ఆయన పార్టీ విశ్వాసం కన్నా ఒక సామాజిక వర్గ విశ్వాసంతో అతను కొన్ని తప్పులు చేశాడు సార్. ఆ తప్పుల వల్ల ఆయన వెళ్తున్నాడు. ఆయన ఓడిపోబోతున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఒక్క నిమిషం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది ఏంటంటే గత టీడీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఎందుకు చెప్పుకోలేకపోతుంది? గతంలో 650 హామీలు ఇచ్చారు, అవి ఏమీ నెరవేర్చలేదు. ఇంకా మేనిఫెస్టో కూడా వెబ్సైట్లో నుంచి తీసేశారు. మేము 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాము, మేనిఫెస్టో అందరికీ అందుబాటులో ఉంది, 99% అమలు పరిచాము. ఇదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నేతలు లేవనెత్తుంది. దీని గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి మీ టైం చాలదు. నేను కూర్చుంటా చర్చకి తెలుగుదేశం పార్టీ ఆయన గత
19, 14లో ఏం చేసిందో మేము చర్చకు రెడీ. పోలవరం కావచ్చు, ప్రత్యేక హోదా ఖర్చు కావచ్చు, ఈరోజు సెక్రటరియట్ లో కూర్చో ఉండే వాళ్ళు పరిపాలన చేసే సెక్రటరియట్ 30,000 రూపాయలు పుట్టిన ఆడపిల్లకి ఇస్తా ఉన్నారు. ఇచ్చారా శ్రీనివాస్ చౌదరి గారు? ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి పుట్టిన ఆడపిల్లకి జనసేన తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పక్కన పెట్టి మా పరిపాలనలో ఏం చేశామనేది చాలా స్పష్టంగా మీకు క్లియర్ గా ఉన్నాము. మీరు వచ్చిన తర్వాత అట్లీస్ట్ పోలవరాన్ని 2021 December 31st సింగిల్ పర్సెంట్ 3% అన్నారు కదా, మరి ఏమైంది పోలవరం? 25 మంది ఎంపీలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ్యులకి 30 మంది ఇప్పిస్తే ప్రతి ఒక్కరు ఏమైంది? ఇది కాకుండా మీరు అడిగారు కదా ఎన్నికల హామీలు 650 మేము ఇచ్చాం. మేము ప్రతిదానికి సమాధానం చెప్తాం. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల పైసలు పెట్టుబడులు వచ్చాయి. ఏ జిల్లాకి ఏ పరిశ్రమ వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు, దానివల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి, మొత్తం చదివితే మీ టైం సరిపోద్ది. నా దగ్గర లిస్టు. అయితే హామీలన్నీ నెరవేర్చినప్పుడు వెబ్సైట్ లో నుంచి మేనిఫెస్టో ఎందుకు తీసేశారు? ఇది వైసీపీ పదే పదే ప్రస్తావించేది. ఉండదు సార్, మాకు మళ్ళీ మార్పులు జరుగుతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ మేము మార్చాలి. మేనిఫెస్టో ఒకే వర్గంగా ఉండవు. ఏ రాజకీయ ఇప్పుడు 3 మేనిఫెస్టో వస్తా ఉంది. ఇలా అనేక అంశాలు ఉంటాయి, టెక్నికల్ కారణాలు. అదే మీరు పెట్టుకున్న అంశాలు అడుగుతున్నారు కదా, నేను చెప్పడానికి రెడీగా అవుతున్నాను కదా. ఇంకోటి ఏంటంటే మేము చెప్పే అంశాలు మేము ఓడిపోవడానికి కారణాలు అనేక ఉన్నాయి. మేము ఓడిపోయింది ప్రజా తీర్పును వ్యతిరేకించట్లా. ఆ రోజు మేము కొన్ని హామీలు చేయలేకపోయాం, ప్రజలు పక్కన పెట్టారు, దాన్ని మేము ప్రజాక్షేత్రంలో ఒప్పుకుంటాం. అయితే మీరు వచ్చిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు అలివి గాని మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మీరు సామూహికంగా రాష్ట్ర ప్రజలు మోసం చేసి ల్యాండ్ శాండ్ మైను దోచేసుకొని ప్రకృతిని కిల్ చేస్తారు. ఈ రోజు కూడా హైకోర్టు ఐఏఎస్ ఆఫీసర్ నోటీసులు పంపించింది. 267 కేసులు హైకోర్టులో ఓడిపోయారు. ఐఏఎస్ ఐపీఎస్లు శిక్షలు పడుతున్నాయి. ఇంత ఘోరంగా రాష్ట్ర పరిపాలన చేస్తా ఉంటే మీరు అనుకోండి గోరుముద్ద ఉందా, విద్యాదీవెన వస్తా ఉందా? నాకు అర్థం కావడం లేదు. అదే ఫీజు రీయింబర్స్మెంట్ జరుగుతా ఉందా? ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే, ఇవన్నీ జరగలేదు. రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే దాన్ని కొంతమంది తగిలిచ్చిస్తున్నారు. రైతు భరోసాలో 15,000 చెప్పారు. ఎంతమంది వాళ్ళకి అంతమంది ఇస్తామన్నారు. పిల్లలకు విద్యా దీవెన దాన్ని కట్ చేశారు, 2,000 కట్ చేశారు, మన 13,000. ఇట్లా అనేక అంశాల పైన జనసేన తెలుగుదేశం పార్టీ క్వశ్చనిస్తా ఉంది. దానికి మీరు మేనిఫెస్టోని భగవద్గీత అది చెప్పారు కానీ వాస్తవంగా అందులో నాకు నవరత్నాలు ఏమో చెప్పండి సార్. మంది విషయం మీ వల్ల చేయలేదు, అది అయిపోయింది, తెలిపోయింది కదా. విద్యా దీవెన ఏమైంది? అందరికి ఇస్తామని చెప్పినారు, ఒకరికి ఇస్తున్నారు, అది కూడా వెళ్ళిపోయింది. దాంట్లో 2,000 కట్ చేశారు కదా. అలాగే ప్రత్యేక హోదా వెళ్ళిపోయింది కదా. ఇట్లా నవరత్నాలంతా నకివేత్నాలు అయిపోతే మేము హామీలు ఇచ్చేసి దేవుడు దీవెనతో ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన దీవులు ప్రజలకు లేవు కదా. అన్నం పెట్టి అన్నాకాన్ని కూడా కుక్కలు కొట్టేశారు కదా. 10 మంది కాపులు ఉండే ప్రజాప్రస్థానం పగలు కొట్టేశారు కదా. శ్రీనివాస్ చౌదరి గారు విద్యా దీవెన ప్రస్తావించారు కాబట్టి ఈ రోజు జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి 708 కోట్లు ఈ రోజు విడుదల చేయబోతుంది ప్రభుత్వం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9,44,000 మంది విద్యార్థుల ఖాతాలో ఇది పడబోతుంది. ఈరోజు కృష్ణా జిల్లా పామర్రులో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈరోజు ఎలక్షన్ స్టెంటా సార్? ఇది ఎలక్షన్ కోసం ఇస్తున్నారా? ఇన్ని రోజులు ఏమైంది మరి విద్యా దీవెన? ఒక మాట చెప్తున్నా, ఇవ్వనండి తప్పేం పేద విద్యార్థులకు ఇస్తే నేను వ్యతిరేకించట్లా. అయితే ఇన్ని రోజులు విద్యా దీవెన అందరు విద్యార్థులకు ఇస్తామని చెప్పి అక్టోబర్ డిసెంబర్ అంటే 3 నెలలు కూడా కాలేదు. 3 నెలలు కూడా కాలేదు. గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి ఇవ్వాల్సిన విద్యా దీవెన డబ్బుల్ని ఈ రోజు జమ చేస్తున్నారు ముఖ్యమంత్రి. గత ఏడాది ఈ ఏడాది ఇస్తారు. ఈ ఏడాది ఎప్పుడు ఇస్తారు? ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు కదా. ఒకటి ఆల్రెడీ మీరు డిఎస్సి ప్రకటించకుండా టీచర్లు లేకుండా నాణ్యమైన విధి ప్రకటిస్తామని చెప్పారు. మీరు ఒక మాట చెప్తాను సతీష్ గారు, మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే కొట్టండి. భారతదేశంలో లిటరసీ అత్యంత లోయెస్ట్ గా ఉన్న రాష్ట్రం ఏదంటే ఏపీ. అరుణాచల్ పైన మనం 28వ స్థానంలో. అంటే లిటరసీ లేని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సరే ఒక్క సింగిల్ ఎగ్జాంపుల్ చాలు కదా. మీరు టీచర్లు లేరు, బైజూస్ ఏమైందో తెలియదు, 3-4-5 స్కూల్కి వెళ్ళి ఒక స్కూల్ చేశారు. పూర్తి స్థాయిలో విద్యాదేవి అని చెప్పి డబ్బులు ఇచ్చారు కదా. విద్య ఏమైంది? ఇంగ్లీష్ మాధ్యమం ఏమైంది? టోటల్ గా డ్రాప్ అవుట్స్ ఒక సంవత్సరానికి 11 లక్షల విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారంటే, వేరే రాష్ట్రానికో వేరే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారంటే మీ నాడు నేడు స్కూల్ ఏమయ్యాయి? మీ నూతన విద్యా విధానం ఏమైంది? రాష్ట్రంలో భారతదేశం 28వ స్థానంలో లిటరసీ పడిపోయిందంటే 54 ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. గతంలో కంటే ప్రభుత్వ స్కూల్స్ కిటకిటలు ఆడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యాశాఖ అబద్ధాలు సార్. ఇది గవర్నమెంట్ నాడు నేడు స్కూల్ అభివృద్ధి జరిగింది. పిల్లలకి ల్యాప్టాప్లు, స్కూల్ బ్యాగులు, విద్యా మెటీరియల్ నిజం కాదా? డ్రాప్అవుట్ విషయం నిజం కాదా? పక్క వేరే రాష్ట్రానికి చదువుకున్న నిజం కాదా? సార్ నాకు మాట్లాడుతాను, టీచర్లే లేకుండా విద్య ఎలా వస్తుంది? నాకు అర్థం కాదు సార్. శ్రీనివాస్ రెడ్డి గారు
వీళ్ళకి డిఎస్ కూడా లేదు కదా. శ్రీనివాసరెడ్డి గారు, ఆ టీచర్ మధ్య శ్రీనివాస్ చౌదరి గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు చరిత చరణం లాగా అబద్ధాలు చెప్పిందే చెప్పటం ఒక్కసారి పాఠశాల క్షేత్రస్థాయిలోకి వస్తే మా నల్లపాడు గ్రామం చూసుకుంటే సార్, ఒకప్పుడు రేకుల షెడ్డు ఎప్పుడు కూలిపోయిద్దో అర్థం కాని విధంగా ఉండేది పాఠశాల. అలాంటి పాఠశాలని నాడు నేడు పథకం కింద 2 అంతస్తుల భవనంగా మార్చి అద్భుతంగా తీర్చిదిద్దితే ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య రెట్టింపై కూర్చుంటే విద్యార్థులు లేరు, తగ్గిపోయారు. ఇవన్నీ విష ప్రచారం ఒక పత్రికలో వచ్చేటటువంటి వార్తల్ని చౌదరి గారు అప్పచెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పత్రికను వాళ్ళు బైబుల్ లాగా చూసుకుంటారు, దాన్నే ఖురాన్ లాగా చూసుకుంటారు. వాళ్లే మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలనే బైబిల్, ఖురాను, అదే విధంగా భగవద్గీత లాగా మేము చూసుకుంటాం. వాళ్ళేంటంటే ఒక పేపర్ లో వచ్చినటువంటి ప్రజల్లో విషాన్ని నిమ్మటానికి రాసేటటువంటి తప్పుడు రాతల్నే వీళ్ళు పాపం కంఠస్థం చేసుకొని వచ్చేసి వీళ్ళు వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యారంగంలో 74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా? 74,000 కోట్ల రూపాయలు ఒక విద్యారంగానికి ఖర్చు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా మారింది. అక్షరాస్యత అనేది చౌదరి గారు చెప్పింది నేను ఒప్పుకుంటా. అక్షరాస్యత అనేది అట్టడుగున ఉన్నాం. అక్షరాస్యత అట్టడుగున ఉన్నటువంటి దానికి గత ప్రభుత్వాలు కారణం. ఇప్పుడున్నటువంటి పాఠశాలల్లో ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి మనం ఇక మొత్తం రాబోయేటటువంటి జనరేషన్ కాలంలో కూడా అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరు కూడా నిరక్షరాస్యులుగా ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఒకటి, దగా డిఎస్సి అనే ప్రస్తావన చేశారు చౌదరి గారు. దగా డిఎస్సిలో ఎందుకు డిఎస్సి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే సతీష్ గారు 1998లో టెస్ట్ పెట్టాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. 2008లో టెస్ట్ పెట్టారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. 2018లో టెస్ట్ పెట్టారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ ఉద్యోగాలని 13,272 ఉద్యోగాలని మేము ఇచ్చాము సార్. ఇక్కడ అవి కంప్లీట్ చేశాము. వాళ్ళని క్వాలిఫైడ్ డిఎస్సి ఏది గాలిలో దీపాలలాగా ఉంచితే, త్రిశంకు సర్కంలో ఉంచితే పాస్ అయ్యి సర్టిఫికెట్ ఉండి క్వాలిఫై అయ్యుండి వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతుంటే వాళ్ళని ఉద్యోగాల్లోకి చేర్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. చేర్చిందే కాకుండా మేము హామీ ఇచ్చిన మాట నిజమే. వీళ్ళు పదే ఏమంటారు, 23,000 ఉద్యోగాల కోసం డిఎస్సి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఏమైంది డిఎస్సి ఏమైంది అని చెప్పేసి అంటారు. పాత పెండింగ్లు ఉన్నప్పుడు ఆ పెండింగ్లు పూర్తి చేయకుండా ఎట్లా ఇస్తారండి? ఆ పాత పెండింగ్లు పూర్తి చేశాము. 6,100 ఇప్పుడు 13,272 ప్లస్ 6,100 19,000 అంటే మేము ఇచ్చిన హామీకి ఎంత దగ్గరగా ఉన్నామండి? 23,000 మందిని మేము రిక్రూట్ చేసుకుంటా ఉన్నాం. ఎంత దగ్గరగా ఉన్నాం మేము? ఇవన్నీ ప్రచారాలకి వాస్తవాలకి చాలా తేడా ఉందండి. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో చదివేటటువంటి సంస్థల్లో చదివేటటువంటి వాళ్ళని ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నారు. ఏ పల్లెటూరుకైనా సరే వచ్చి చూసుకోమనండి. అసలు అక్కడ దాకా ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో యునెస్కోకి వెళ్లి, అమెరికాకి వెళ్లి, వైట్ హౌస్ లో కూడా ప్రజెంటేషన్ చేయగలిగే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ఎదిగితే వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఏదో విమర్శలు చేస్తా ఉంటారు. నాడు లేడు బడులు, అసలు బడులు నిలవాలంటే, బడులు నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిక్స్ అయి ఉన్నారు. వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా ఎవరు నమ్మరండి. అంటే శ్రీనివాస్ చౌదరి అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే గత ఏడాది ఇవ్వాల్సిన బకాయిల్ని ఇప్పుడు ఇస్తున్నారు, మరి ఇప్పుడు ఇవ్వాల్సిన బకాయిల్ని ఎప్పుడు ఇస్తారు? ఇది ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు అడిగింది. అదే సార్ చంద్రబాబు నాయుడు గారు ఆపిపోయినటువంటి 8,000 కోట్ల రూపాయల బకాయిలను అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు సంవత్సరాల తరబడి పెండింగ్లు ఉండేవి, తరం వైజ్ గా క్లియర్ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక యూనివర్సిటీలో, నేను ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నేను ఫీజు రియంబర్స్మెంట్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతుంటే ఇదేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఉంది సార్. అంతకుముందు నిధులే వచ్చాయి కాదు, ఇప్పుడు మాత్రం టైం టు టైం టర్మ్ వైజ్ గా డబ్బులు వచ్చేస్తున్నాయి సార్ అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఎన్ఆర్ఐ కాలేజీ గుంటూరు, అది
వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి వాస్తవం ఇది. ఓకే, వీళ్ళేదో చెప్తా ఉంటారు సార్, ప్రచారాలు వేరు వాస్తవాలు వేరు. ఒక్క నిజం కూడా సతీష్ గారు, ఒక్క నిజం కూడా మీకు చెప్పాలి. ఏంటంటే 35,000కు మించి పైన ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా చంద్రబాబు హయాంలో స్టూడెంట్ కట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా ఎంతైతే అతనికి ఫీజు కట్టాలో అది 80,000, 3 లక్షల, 2 లక్షల, ఎంతైతే అంత జగన్మోహన్ రెడ్డి గారు కడతా ఉంటే ఒక విద్యార్థికి, కృష్ణా జిల్లాకు చెందినటువంటి విద్యార్థి ఒక సంవత్సరం ఫీజు ఏది చంద్రబాబు హయాంలో 35,000 పోను, మిగతా డబ్బులు 72,000 సార్ అతని ఫీజు. ఆ పై పెండింగ్ ఫీజును సర్టిఫికెట్లతో పాటు క్యాష్ ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ పేరెంట్ ఎంతో సంతోషంతో నాకు ఫోన్ చేశాడు సార్. అద్భుతమైనటువంటి పరిపాలన. శ్రీనివాస్ చౌదరి గారు కొన్ని కేస్ స్టడీస్ చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, అదొక అంశం. అయితే గతంలో ఈ సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లంలో డబ్బులు పనిచేస్తున్నారు, మరో శ్రీలంకలా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ కని విమర్శించిన తెలుగుదేశం పార్టీయే తిరిగి మా దారిలోకి వచ్చింది, మళ్ళీ సంక్షేమ బాట పట్టింది, సూపర్ 6లో మా తరహా పథకాలను, నగదు బదిలీ పథకాలను ప్రకటించింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యన లేవనెత్తున్న అంశం. సతీష్ గారు, అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తా ఉంటే మేము దానికి వ్యతిరేకం అండి. రాష్ట్రంలో సంపద సృష్టించండి, ఇండస్ట్రీలు డెవలప్ చేయండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి, తద్వారా ఆదాయాలు పెరుగుతాయి, రైతులు ఆత్మహత్యలు అడకట్టండి, రైతులకు సబ్సిడీలు ఇవ్వండి, కాంపౌండ్ ఇవ్వండి, అదే వాళ్ళకి ఇవ్వాల్సిన విత్తనాలు అదే కాకుండా ఎరువులతో సాయం చేస్తే పంటలు పండితే ఆ పంట ద్వారా ఆదాయం వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది, ఇండస్ట్రీలు వస్తే ట్యాక్స్లు అదే వ్యయ వల్ల జీడిపి రేటు పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రం మీరు గమనించారు లేదో, రాష్ట్రం కేంద్రానికి ఒక లెక్క ఇచ్చింది, జీడిపిలో 17వ స్థానంలో ఉందంట, వాస్తవం చూసుకుంటే 0 స్థానంలో ఉంది, తలసరి ఆదాయంలో 0 స్థానంలో ఉంది. అంటే గవర్నమెంట్ కి ఇంకో గవర్నమెంట్ తప్పుడు లెక్కలు ఇస్తా ఉంది. ఈ లెక్కల ద్వారా 32,000 ప్రభుత్వ పాఠశాలలు అనామతులు ఇచ్చిపోయినాయి రాష్ట్రంలో. మీకు కావాలంటే కెమెరా చూసుకోమండి కావాలంటే. 32,000 పాఠశాలలు మధ్యలో ఆపేశారు బిల్లు లేకుండా, అంటే కాంట్రాక్టర్లకి మారుస్తామని చెప్పి. ఇవన్నీ చెప్పడానికి చాలా స్కూల్ చెట్ల కింద అంటే గతంలో పథకాలను విమర్శించిన వాళ్ళు మళ్ళీ అదే పథకాలను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అమ్మఒడి మిగతా అన్ని ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి సార్. మేము చెప్పే పథకాలు ఏంటంటే మేము సంపద సృష్టిస్తాం, ఇండస్ట్రీ డెవలప్ చేసుకుంటాం, రైతుల ఆదాయాన్ని పెంచుకుంటాం, అమరావతి డెవలప్ చేసుకుంటాం, సంపదను సృష్టించి అందులో 20%, 30% బిలో ప్రావర్టీ లెవెల్ ఉన్న పేదవాళ్ళకి సంక్షేమం ఏంటంటే రైట్ రైట్ టైం అయిపోయింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు.